హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం లాస్ట్ వీడియోలో కూడా చూసాం కదా, వర్కలా రీచ్ అయ్యాం. ఇవాళ వర్కలాలో ఇంపార్టెంట్ ప్లేసెస్ అండ్ యాక్టివిటీస్ గురించి మాట్లాడదాం. సో దిస్ ఈజ్ ఓవరాల్ ఏరియల్ వ్యూ ఆఫ్ వర్కలా. అండ్ మీకు ఇందాక వీడియోలో చెప్పినట్టు వర్కలా అనేది ఒక సీ సైడ్ టౌన్ ఇన్ కేరళ. సో మనం వర్కలాకి వెళ్ళడానికి ఐదర్ బై రోడ్ కన్యాకుమారి నుంచి తిరువనంతపురం, అక్కడి నుంచి వర్కలాకి వెళ్ళచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ చిన్న టౌనే వర్కల. అండ్ దీని గురించి చెప్పాలంటే మనకు గోవాలో ఉండే అన్ని డిఫరెంట్ కల్చర్స్ అండ్ క్యూజీన్స్ ఇక్కడ దొరుకుతాయి. మెయిన్లీ ఇక్కడ టూరిస్టులు 80% ఆఫ్ ద టూరిస్ట్ ఆర్ ఫ్రమ్ బయట కంట్రీ, అంటే జర్మనీ ఆర్ రష్యా అండ్ వేరే దేశాల నుంచి ఇక్కడ మనం ఈజీగా చూడొచ్చు. సో బేసిక్గా వర్కలా అనేది ఒక స్పిరిచువల్ డెస్టినేషన్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ఫారిన్ టూరిస్ట్. క్లైమేట్ చూసుకుంటే ఇట్స్ ఆఫ్ ఎ ట్రాపికల్ క్లైమేట్. మేబీ ఇప్పుడు సమ్మర్స్లో హాట్ ఉంటుంది, అండ్ మిగిలిన టైంలో ఇట్ వుడ్ బి గుడ్. సో ఈ క్లిఫ్ సైడ్ చాలామంది మార్నింగ్ మీరు జాగ్ చేస్తూ కూడా కనిపిస్తారు మీకు, ఫారిన్ టూరిస్ట్. సో ఇక్కడ ఓవరాల్ ఒక 1 వీక్ వరకు ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. మీరు అటెండ్ అవ్వాలనుకుంటే దెర్ విల్ బి మెనీ ఆయుర్వేదిక్ మసాజెస్ అండ్ యోగా సెషన్స్ అనేది మీకు ఫ్రీక్వెంట్గా ఇక్కడ చూడడానికి దొరుకుతుంది. సో రెస్టారెంట్స్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి విత్ డిఫరెంట్ క్విజిన్స్. మీరు కేరళ క్విజిన్, ఇటాలియన్ మెనీ కూడా కనిపిస్తాయి. ఇది మీరు చూస్తున్నారు కదా. సో ఇదే ప్యాసేజ్ వే. ఇక్కడ మీరు రైట్ సైడ్ అన్నీ మీరు రెస్టారెంట్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ అన్నీ మీకు హోటల్స్ ఆర్ షాక్స్ ఆర్ డిఫరెంట్ ప్రైస్ రేంజెస్లో మీకు అకామిడేషన్ అది ఈజీగా దొరుకుతుంది. సో ఇక్కడ అకామిడేషన్స్ మీరు చూసుకున్నట్టయితే అరౌండ్ 2000 నుంచి 6000 వరకు కూడా పర్ డే ఒక పర్ నైట్ మీరు స్పెండ్ చేయాల్సి వస్తుంది ఫర్ అ డీసెంట్ అకామిడేషన్, మేబీ 3 స్టార్ అండ్ అబవ్. ఫుడ్ అయితే పర్ పర్సన్ పర్ డే మ్యాక్స్ టు మ్యాక్స్ 700 విత్ ఇంక్లూడ్స్ డ్రింక్స్ అని చెప్పొచ్చు. మేబీ మీరు 200 రూపీస్కి మీరు ఒక మంచి మీల్ ఆర్ 250 రూపీస్ మంచి మీల్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను మీకు కావాల్సిన బీచ్ సైడ్ వేర్ అన్నీ ఇక్కడ దొరుకుతుంది. లైక్ మీరు చూస్తున్నారు కదా, లైక్ ఫ్లోరల్ డిజైన్ షర్ట్స్ కానీ, అండ్ ఫర్ లేడీస్ వాళ్ళకి కావాల్సిన కాస్ట్యూమ్స్ అన్ని ఈజీగా దొరికిస్తుంది. సో దెర్ ఆర్ ఫ్యూ cafes which are very famous here, and మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీస్ కూడా ఇక్కడ దొరుకుతాయి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే మా రిసార్ట్ అనమాట. ఐ థింక్ పర్ డే అరౌండ్ 4500 అలా పడింది. సో వాళ్ళ ఇన్ హౌస్లోనే ఒక క్యాఫ్టీరియా కూడా ఉంది. సో అది చాలా బాగుంది, అంటే ఇట్స్ క్వైట్ అఫోర్డబుల్ ఫర్ ద అమ్యూనిటీస్ దట్ దే హ్యావ్ గివెన్. సో ఇదే ఓవరాల్ బీచ్. అండ్ ఇక్కడ యాక్టివిటీస్ గురించి మాట్లాడుకుంటే ఇందాక చెప్పినట్టు మీరు యోగా సెషన్స్ తీసుకోవచ్చు, ఆర్ మసాజ్ థెరపీస్ ఉంటాయి. ఇంకా సర్ఫింగ్ కూడా ఉన్నాయి, అంటే మీరు సర్ఫింగ్ మార్నింగ్ వీడియోస్ లేవు కానీ, సో మార్నింగ్ అక్కడ సర్ఫింగ్ కోచింగ్ కూడా ఇస్తారు. సో యూ కెన్ ఆల్సో ట్రై దాట్. మీరు చూస్తున్నారా, చిన్న చిన్న డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రూమ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్ రేంజ్ యూ కెన్ చూస్ ద రైట్ వన్ ఫర్ యూ. సో ఇదే నార్త్ క్లిఫ్. సో ఇక్కడ అన్నీ మనకు ఈవినింగ్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. సో షాపింగ్ కానీ అండ్ రెస్టారెంట్స్ అండ్ బీచ్ కాఫీస్ అలా ఉంటాయి. సో ఇది దిస్ వియత్నమీస్ కాఫీస్ ఐ లైక్ దట్. సో సన్సెట్, నీడ్ టు మేక్ ఎ పాయింట్, ఇక్కడ సన్సెట్ అనేది చాలా బాగుంటుంది. సో మనం ఇండియాకి టువర్డ్స్ లైక్ జస్ట్ లైక్ గోవా, మీకు సన్సెట్ అనేది మీకు చాలా బాగుంటుంది. సో ఈవినింగ్ అయితే మార్కెట్స్ ఇలా ఓపెన్ ఉంటుంది టువర్డ్స్ నార్త్ సైడ్ క్లిఫ్. సో మేము ఒక హిడెన్ ప్లేస్కి వెళ్ళాం, కానీ మేము వెళ్ళాలనుకునేదేమో బ్యాక్ వాటర్స్కి. బట్ అనుకోకుండా గూగుల్ మ్యాప్స్ మనకు ఈ డెస్టినేషన్కి తీసుకెళ్ళింది. సో ఇక్కడైతే ఎవ్వరూ లేరు, మీరు చూడొచ్చు. మా ఒక్క కారే, అది కూడా హార్డ్లీ
బిట్ ఆఫ్ ఎన్ ఆఫ్ రోడింగ్తో ఇటు వచ్చేసాం. మేబీ ఇట్ లుక్స్ లైక్ చిన్న బోట్ ఉంచడానికి ప్లేస్ లాగా అనిపిస్తుంది. సో మీరు వ్యూస్ అయితే చూడచ్చు ఎంత బాగుందో. సో చుట్టూ కొబ్బరి తోటలు. కేరళ అంటేనే యూ కెన్ ఎక్స్పెక్ట్ కోకోనట్స్ అండ్ అదర్ ట్రాపికల్ థింగ్స్ అక్కడ. సో ఈ లేక్ అయితే ఇలా ఉంది. కాంట్ సే ఐ థింక్ ఇది బ్యాక్ వాటర్సే, కానీ మేము వేరే సైడ్ వెళ్ళాం కాబట్టి మాకు బోట్స్ ఏం అనిపించలేదు. బట్ స్టిల్ డ్రోన్ ఫుటేజ్ అయితే చాలా బాగా వచ్చింది. ఆ ప్లేస్లో కూడా ఎవ్వరు లేరు. సో ఇట్ హ్యాపెన్స్ టు బీ అన్ వెరీ రిమోట్ ప్లేస్ అండ్ వీఆర్ లక్కీ టు ఫైండ్ దిస్. సో డ్రోన్ ఫుటేజ్ చూసి ఎంజాయ్ చేయండి. అండ్ హోప్ఫుల్లీ ఇదే మన వర్కలాకి లాస్ట్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ డెస్టినేషన్లో మళ్ళీ కలుద్దాం.